చాలా రోజుల తర్వాత మేము బయటకొచ్చామనమాట. వెదర్ చూడు ఎంత బావుందో. క్లైమేట్ చల్లగుంది. మూడేం బావుంది. ఇప్పుడు నీ దగ్గరికొచ్చిన మంచి బ్రాండ్‌లు దొరికేలా చూడు స్వామి. ఈ విషయంలో కమిటీ కార్యకర్తలు హరి గారు, నేను బాగా డిస్కస్ చేసి ఒక పాయింట్‌కి వద్దాం అనుకున్నాం. అసలు ఏం చేయాలా ఈ టైంలో అని. వెదర్ కూడా బావుంది కాబట్టి కమిటీ కుర్రోళ్ళు నిర్ణయానికి వచ్చారనమాట. అయ్యయ్యో! మీరు అనుకున్నట్టు కాదండి. చాలా మారిపోయాం మేము ఇప్పుడు. చక్కగా వంకాయ బజ్జీ బండి దగ్గర బండి ఆపేసి దెంగి తినడానికి వచ్చేసాం అనమాట మేము. మావాడేమో ఉల్లిపాయ బజ్జీ, నేనేమో వంకాయ బజ్జీ తిన్నాం. మరి వేడి వేడిగా తిన్నాక చల్లగా తాగలేంది. ఫస్ట్ ప్లెయిన్ సోడా చెప్పుకున్నా, దాని తర్వాత నిమ్మకాయ సోడా చెప్పినా అనమాట. హరిగాడు ఏరా ఇంకేం కావాలా తాగుతావా అన్నాడు వెటకరంగా. డబ్బులు కట్టేది మన్నాడు కాబట్టి సైలెంట్ అయిపోయా, లేకపోతే నా మామూలుగా ఉండేది కాదు. దాని తర్వాత హరిమావని దింపేసి వెళ్తుంటే హైదరాబాద్ నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చాడు అనమాట. సో వాడిని కలవడానికి మళ్ళీ వెళ్ళిపోయాను. వాడేమో ఎగ్ పఫ్ ఇచ్చి తినరా అంటున్నాడు. సర్లే ఏదైతే అదని వేసి పడేసా. దాని తర్వాత మళ్ళీ తెలిసిందేగా మీకు ఫార్మాలిటీ, వేడిదేమైనా తిన్నామంటే చల్లది కంపల్సరీ కావాల్సిందే మనకి. చూడండి అమ్మాయిలు, మనం గోలీ సోడా కొట్టే స్టైల్ని చూసి పడిపోకండి, మా అమ్మ ఊరుకోదు. దాని తర్వాత గ్రొగ్గాడితో మా వాళ్ళంతా ఆడుకుంటున్నారు. వాడేమో చెప్పరా పోహా అన్నాడు. సరే మరి మా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.